సో నేషన్ వైడ్ సినారీ చూస్తే బీజేపీ మోడీ హవా లేదు, తగ్గిపోయింది. ఇవాళ ఇండియా కూటమి నిజానికి కాంగ్రెస్ పార్టీ నిన్న ఒకటి అనౌన్స్ చేసింది. ఏం చెప్పారంటే ముందు ఎగ్జిట్ పోల్స్ మేము డిస్కషన్స్ లో పాల్గొనబోం, బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పారు. మళ్ళీ వాళ్ళ ఇండియా కూటమి సమావేశం తర్వాత మేము పాల్గొంటాం, దీనిలో మా వాదన వినిపిస్తామని చెప్పారు. ఇప్పుడు అందరు పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. అంటే వాళ్ళు ఎందుకు పాల్గొంటున్నారంటే వాళ్ళు దీనికి చాలా నెగిటివ్ వైబ్స్ వచ్చాయి. ఏమిటి అసలు ఓడిపోతారని తెలుసు కనుక వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదని. సో అంతకుముందు ఏం చేశారు వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుని, ఎన్డీఏ మీటింగ్ పెట్టుకుని మేము 295 సీట్లు గెలుస్తామని చెప్పేసి దాని తర్వాత వాళ్ళు అదంటే వాళ్ళ ఎగ్జిట్ పోల్ అనమాట. అది వాళ్ళు స్వయంగా చేసిన ఎగ్జిట్ పోల్ చేసుకుని దాని తర్వాత వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళు ప్రతి డిబేట్లోని వాళ్ళు చెప్పుకోవచ్చు మీ ఎగ్జిట్ పోల్ అంతా మా ఎగ్జిట్ పోల్ ప్రకారం 295 సీట్లు వస్తాయన్నారు. దాంట్లో చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను చూసాను ఇప్పుడే వాళ్ళు చెప్తున్న లెక్కలు. యూపీలో 40 సీట్లు వస్తాయన్నారు. ఇది వాళ్ళ సమాజ్వాదీ పార్టీతో కలిపి. బట్ కొంచెం ఇది కష్టమే యూపీలో అన్ని సీట్లు రావడం. అట్లాగే కేరళలో క్లీన్ స్వీప్ అన్నారు, తమిళనాడులో క్లీన్ స్వీప్ అన్నారు, వెస్ట్ బెంగాల్లో కూడా బాగా చేస్తున్నారు, మహారాష్ట్రలో కూడా పెద్ద ఎత్తున సీట్లు గెలుస్తామన్నారు. ఇదంతా వాళ్ళు చెప్పుకోవడమే కానీ గ్రౌండ్ రియాలిటీస్ డిఫరెంట్గా ఉన్నాయి అటు చూస్తేను. సో అంటే నాకు ఓవరాల్గా ఇప్పటివరకు వచ్చింది ఫిగర్. రిపబ్లిక్ సంస్థ ప్రకారం ఎన్డీఏకు 359 సీట్లు, ఇండియా కూటమికి 154 సీట్లు. ఇండియా న్యూస్ ప్రకారం ఎన్డీఏకు 371, ఇండియా కూటమికి 125. రిపబ్లిక్ భారత్ మ్యాట్రిక్స్ సంస్థ ప్రకారం 353 to 368 ఎన్డీఏకు, ఇండియాకు 118 నుంచి 133 సీట్లు, ఇతరులు 43 నుంచి 48 సీట్లు. ఇతరులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజూ జనతాదళ్. జన్ కీ బాత్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో ఎన్డీఏకు 362 నుంచి 392, ఇండియా కూటమికి 141 నుంచి 161, ఇతరులు 10 నుంచి 20 స్థానాలు. న్యూస్ నేషన్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో ఎన్డీఏకు 340 నుంచి 378, ఇండియా కూటమికి 153 నుంచి 169, ఇతరులు 21 నుంచి 23 సీట్లని చెప్తున్నారు. మనతో పాటు చర్చలో బీజేపీ రాష్ట్ర ప్రధాన